హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పొడిగా ఈజీగా సింపుల్గా చేసుకునే సేమియా ఉప్మా అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సేమియా వేసేసుకొని కాస్త కలర్ మారేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ మారిన తర్వాత వేడి వాటర్ వేసేసుకొని 75% ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నెయ్యి వేసేసుకొని పల్లీలు 2 స్పూన్స్ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పల్లీలను ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే నెయ్యిలో 1/2 టీ స్పూన్ జీరా, 1/4 టీ స్పూన్ ఆవాలు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి 2-3 కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్ కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకున్న వాటర్ ఏం లేకుండా సేమియా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ సేమియా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా పొడిగా ఉండే సేమియా ఉప్మా రెడీ అండి.